హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ సిటీలో వెదర్ మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్లోనూ భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసులు, స్కూళ్లను చిల్లకి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే తెలంగాణపై క్యూములోనింబస్ మేఘాల ప్రభావం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెబుతుంది. 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పలు జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలు, వరంగల్, భూపాలపల్లిలో వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా 3 రోజుల పాటు వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా అని చెప్పి కూడా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. అయితే ఎల్నినో ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. అయితే 10 రోజుల కిందట ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 4-5 రోజుల పాటు వర్షాలు వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు పడ్డాయి. తెలంగాణపై కూడా అల్పపీడనం వాయుగుండంగా మారి ఎఫెక్ట్ అనేది తెలంగాణ మీద కూడా చూపించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లోను, రాజధాని నగరం హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అయితే 4-5 రోజులుగా మళ్ళీ వాతావరణం ఎండలు కొట్టడం కానీ ఇవన్నీ ఉన్నాయి. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం దంచి కొడుతుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నుంచి ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం తెలంగాణపై ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ ప్రభావం కారణంగానే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో, అదేవిధంగా వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని గతంలో వాతావరణ శాఖ చెప్పింది ఏదైతే ఉందో, అదేవిధంగా ఇప్పుడు క్యూములోనింబస్ మేఘాల ప్రభావం కానీ, గతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం కారణంగా కానీ తెలంగాణలో 4-5 రోజుల గ్యాప్ తర్వాత వర్షాలు పడిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ.